ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ప్రకటనతో పాటు మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. ఎన్నికల ప్రచారంతో పాటు మేనిఫెస్టో విడుదల తర్వాత ఎన్నికల రణరంగంలోకి నేరుగా దిగనున్నారు సీఎం జగన్. ఈ మేరకు ఆశావహులతో సమావేశమై లిస్టును రెడీ చేశారు. ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటించి తన తండ్రి వైఎస్ఆర్ ఘాట్ వద్ద తుది జాబితాను విడుదల చేయనున్నారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను పార్టీలోని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ నేతలతో ప్రకటించేందుకు పార్టీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక తుది జాబితాలో ఎంతమంది సిట్టింగ్ల స్థానాలు గల్లంతవుతాయోనని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అభ్యర్థుల జాబితా ప్రకటనలతో కొంతకాలంగా వైసీపీలో పలు నియోజకవర్గాల్లో అసంతృప్తి జ్వాలలు రాజుకున్నాయి. కాగా అభ్యర్థులు ఎంపిక మేనిఫెస్టోపై కసరత్తు చేశారు. మరోవైపు ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ రూట్ మ్యాప్ సైతం సిద్దం చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, గుడ్ మార్నింగ్ వైశాలి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు అలాగే పార్లమెంటు అభ్యర్థులను కూడా తుది జాబితా, ఫైనల్ జాబితాను ఈరోజు సీఎం జగన్ ప్రకటించబోతా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను ఇడుగులపాయలో ఏర్పాట్లు పూర్తి చేశారు పార్టీ వర్గాలు, అటు ప్రభుత్వ యంత్రాంగం కూడా. అయితే ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇడుగులపాయలో. మొత్తంగా కూడా 11 గంటల ప్రాంతంలో సీఎం జగన్ కడప ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఇడుగులపాయ చేరుకుంటారు. అక్కడ తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించిన తర్వాత దాదాపు 200 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అందరితో మీటింగ్ పెట్టుకున్నారు. అక్కడే అభ్యర్థుల జాబితాను ప్రకటించబోతా ఉన్నారు. అయితే ఇప్పటికే 90% అభ్యర్థులను ప్రకటించేశారు. మార్పులు చేర్పులు కూడా జరిగిపోయాయి. 70 మందికి పైగా మార్పులు చేశారు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి. అయితే తుది జాబితాలో ఎవరి పేర్లు ఉండబోతున్నాయని కూడా చాలా ఆసక్తిగా మారింది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో అసంతృప్తులు ఎవరైనా ఉంటారా అని కూడా అందరూ భావిస్తున్నారు. అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అందరికీ సమాచారం ఇచ్చారు. ఎవరైతే టికెట్లు పొందుతున్నారో వారందరూ కూడా విడుపులపాయకు చేరుకోవాలని చెప్పి ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ఇప్పటికే కడపల జిల్లా కేంద్రానికి హోంమంత్రి తానేటి వనిత కూడా చేరుకున్నారు. మరికొంతమంది అభ్యర్థులు కూడా విడుపులపాయకు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉంది. మరి మధ్యాహ్నం సీఎం జగన్ ప్రకటించబోయే అభ్యర్థుల కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గతం ఎన్నికల్లో కూడా ఇదే ప్రాంతం నుంచి ఇడుపులపాయ నుంచి ఆయన అభ్యర్థులను ప్రకటించారు. అదే సెంటిమెంట్ గా భావించి ఈసారి కూడా మరి ఒకసారి ఇడుపులపాయలో అభ్యర్థుల ప్రకటన అయితే చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి పార్టీ కేడర్ కు ఎటువంటి దిశానిర్దేశం ఇవ్వబోతున్నారని చెప్పి కూడా అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ మన సోమవారం నుంచి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలకు హాజరవుతారని, రోజుకు 2-3 నియోజకవర్గాలు కవర్ చేసే విధంగా సభలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు ప్రచారం కూడా ప్రారంభిస్తారని చెప్పి కూడా అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇడుపులపాయలో ఈరోజు ఎవరెవరు వస్తున్నారు, ఎవరికి సీట్లు రాకపోతే అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి ఏమైనా ఉంటుందని కూడా మనం చూడాల్సి ఉంటుంది. అయితే మొత్తం మీద సిట్టింగులకే టికెట్లు కేటాయించారా, లేదంటే సిట్టింగ్లను ఎంత వరకు మార్చే అవకాశం ఉంది? ఇప్పటికే దాదాపు 70 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చారు. అటు ఎంపీలను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలను ఎంపీలుగా, వారి నియోజకవర్గం కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మరో నియోజకవర్గానికి బదిలీ చేయడం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. దాదాపు 90%. గత మీటింగ్లలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అభ్యర్థులను దాదాపు 90% కూడా ప్రకటించడం జరిగింది. ఒక 10% వరకు ఉంది, ఆరాకూర ఉన్నాయి. అవి కూడా త్వరలోనే ప్రకటిస్తామని చెప్పి కూడా తెలియజేశారు. అయితే ఇటీవల 12వ జాబితా విడుదల కూడా చేసిన నేపథ్యంలో మరి ఈ రోజు నిజంగా పార్టీ అభ్యర్థులు ఇవాళ ఇంకా ఇంతకు ముందు మార్చిన విధంగానే ఉంటుందా, లేకపోతే అక్కడ కూటమికి ధీటుగా ఎదుర్కొనే అభ్యర్థులను ఏమైనా మార్చే అవకాశాలు ఉన్నాయన్నది అయితే ఇదో మధ్యాహ్నము లిస్టు విడుదలైతే కానీ మనము స్పష్టంగా చెప్పలేము ఎవరికి ఫైనల్ అనేది కూడా. ఇప్పటికే సమన్వయం చేసుకునే ఇన్ఛార్జీలను ఏర్పాటు చేశారు. ఆ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉంటారా, లేకపోతే ఈ రోజు లిస్టులో వచ్చేదే ఫైనల్ అవుతుందా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. మరి దీనిపై అయితే చాలా ఉత్కంఠంగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ జాబితాల్లో వచ్చిన పేర్లు గతంలో కూడా మార్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మంగళగిరి మనం చూసుకోవచ్చు. మంగళగిరిలో గంజి చిరంజీవిని ఇన్ఛార్జ్ గా ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ లావణ్య అనే మహిళా అభ్యర్థిని తెచ్చి అభ్యర్థి అని చెప్పిన పరిస్థితి ఉంది. సో మరి ఈ రోజు వచ్చే తుది జాబితాలో మాత్రమే వచ్చిన దాన్ని ఫైనల్ గా చూడాల్సి ఉంటుంది. వారే ఈ ఎన్నికల్లో బీఫామ్ తీసుకోబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. మేనిఫెస్టో ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది?
మేనిఫెస్టోకు సంబంధించినటువంటి తుది కసరత్తు కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది సీఎం జగన్. అయితే అది ఇవాళ ప్రకటిస్తారా లేకపోతే దానికి ఒక సమయం ముహూర్తం చూసి ప్రకటిస్తారా అనేది చూడాల్సి ఉంది. ఇంకా పార్టీ వర్గాలు మేనిఫెస్టో ఒక కసరత్తు ఇంకా జరుగుతోంది, ఫైనల్ దశకు చేరుకుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరి చూడాలి మేనిఫెస్టో ఒకవేళ ఈ రోజు మేనిఫెస్టోలో కొన్ని అంశాలను మాత్రం ఈ రోజు ఏమైనా వెల్లడిస్తారా లేకపోతే ప్రకటిస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. పూర్తి స్థాయి మేనిఫెస్టో మాత్రం అటు మహిళల్ని అటు రైతుల్ని ఆకర్షించే విధంగానే ఉండబోతోందని చెప్పి కూడా పార్టీ వర్గాలు అయితే చెబుతున్నాయి. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.